హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు సాయంత్రం టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. ఆల్రెడీ పప్ప మెకరకకి వెళ్ళిపోయిండు. అన్న కూడా షెడ్ నూకనికి ప్లస్ గడ్డి కోసుకురానికి అయితే పోయిండు. ఇక ఈ టైంకి మనకేం పని ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో పని ఆకిలి నూకాలే, ఇల్లు నూకాలే, ఇక మిగిలిన బాహం తోమాలే, మళ్ళీ సాయంత్రం వంట ప్రిపేర్ చేయాలి. ఇక అంతకన్నా ముందు ఇప్పుడే స్టార్ట్ చేసేందుకు ముగ్గురు పనులకే కదా, తొందరనే అయిపోతుంది పని అని చెప్పేసి నేను కూడా షెడ్ కాడ పోదామని అయితే ఇప్పుడే లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయి మోహం కడుక్కొని షెడ్ కాడ పోతున్నా. సో పోదాం షెడ్ కాడికి. సో పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంటికాడ ఏ చెప్పులు పెట్టి అంటే ఏడేసిన గొంగడ ఆడనే ఉంటుంది అంటారు కదా. అసలు ఆ చెప్పులేవి ఏడున్నాయి, ఆడవచ్చట 50 జత 70 జత. సో ఏడైపోయిన చెప్పులు ఆడనే ఉంటాయి, ఏడేసిన చీపురు కట్ట ఆడనే ఉంటుంది, ఏడిప్పేసిన బట్టలు ఆడనే ఉంటాయి. సో అట్లా ఏడబెట్టిన సామాన్ ఆనే ఉంటారు అనమాట. పిల్లలు లేరు కాబట్టి ఇక దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు పిల్లలు ఉంటే ఏంటంటే ఇక మనం పెట్టిన సామాన్ ఒక దగ్గర ఉండదు, అంటే వాళ్ళు తీసిన కొద్దీ మనకు మళ్ళీ కొత్తగా పని అవుతూ ఉంటుంది. సో ఏదైతేనే ఇగో మన చెట్లకైతే మంచిగా పూలు అయితే మంచిగా వచ్చినాయి. లేడీస్ ఉంటే మంచిగా పెట్టుకుంటుండే, కానీ ఇప్పుడు తెంపటం లేరు, పెట్టుకుంటారు లేరు అంటే అయింది. ఆ చెట్టు ఈ చెట్టు బయట కూడా మస్తు పూలు పూస్తూ ఉంటాయి. వా బయట చెట్లు అయితే మంచిగా వర్షానికి ప్లస్ రోజు వాటర్ పోసుకున్నాడు మంచిగానే. ఈ గులాబీ చెట్లు అయితే మంచిగా కొత్త మొగ్గలతో అయితే మంచిగా విప్పుతున్నాయి ఇప్పుడే. ఇక వాళ్ళకి అంతయో మరి ఎవరు కుట్రో తెలియదు, కానీ మంచిగా విప్పితే బాగుంటుంది. ఈ పొప్పడి పండు అయితే ఒలికి బాకుందో మనకైతే తెలియదు. ఈ పాలు ఎందుకు ఆడుతుండే నాకు అర్థమైతలేదు. అన్న గడికి గీక్తుండా మరి ఇట్లా ఏం చేస్తున్నా అర్థం కాలే, కానీ ఇట్లా పాలు ఆడొద్దు అసలు. యాక్చువల్లీ చూద్దాం ఎంత పెద్దగా అవుతాయి. ఒక్కసారి వదిలి ఒకసారి సేమ్ ఇదే ప్లేస్లో కూడా మనకు చెట్టుగా ఉండి కాయలు కాసే టైంకి పీకేసినాము. ఇప్పుడు మనకు ఇది కూడా మనకు వస్తాయా మరి బాగున్నా లేదు తెలియదు. ఇక ఈ పూలు కూడా తెంపలేదు. యాక్చువల్లీ పూజ కోసం వాడతాము. ఇప్పుడు పూజ ఇక్కడ వేసలేం కాబట్టి పూల నక్కనే ఉండిపోయినాయి. ఈయన ఉన్నామైంది పోలే అటు. ఓ పప్పాజే ఇప్పుడు ఇప్పినావా చర్లకా? రైట్, ఏం కాదు, వాటర్ తప్పుకురా అయితే జర్రా. ఇప్పుడు మందలా కనబడుతుంది. మొదలకైతే దోడు అన్నట్టు అనిపించింది. ఇక రెండిట్ల కోసం ఎందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు జర టైం పాస్ అవుతుంది పప్పకు. ఇవి ఎక్కువ ఉరికిపోయావు, మేకలు ఉరికిపిస్తే కానీ గొర్రెలు ఉరికిపోయావు. ఉన్నాయి 2 మేకలు కాబట్టి అవి అట్లా తవ్వ చూపిస్తాయి అనమాట. తవ్వ చూపిండి కానీ చెప్పేసి 2 మేకలు పెద్దవి పెట్టినాం. మిగతా 4 పిల్లలు చిన్నవి ఉన్నాయి, 4-5 పిల్లలు. ఇక వాటితో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. షెడ్ కాడికి అయితే వచ్చినాము. వా కొత్త గడ్డి, మన కోసిన గడ్డి ఇంకా ఎండ కూడా ఎండలే, పచ్చని ఉంది. అదే గడ్డి వేసినాం. పొద్దుగాల కోసుకొచ్చి వేసినాం, కానీ మళ్ళీ సాయంత్రం గడ్డి వేయాలి ఆవుకి. యాక్చువల్లీ గాడ కట్టేస్తున్నాం కదా, ఎండ ఘోరంగా కొడుతుందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినాం. ఇక్కడ బయట కూడా అంతా పొక్కిలు అవుతుంది, మళ్ళీ ఎంట్రీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి లోపల కట్టేసి పెట్టినాం. మునియాన్ ప్లేస్ ఆవుకి సపరేట్ అనమాట. ఇక అంటే కొద్ది రోజుల వరకు అయితే ఈయన ఉంటుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే మా షెడ్ కాడికి ఈరోజు ఒక గెస్ట్ వచ్చిండు. ఆ గెస్ట్ ఎవరంటే ఇగో బస్ కాదు. నీ పేరు ఏమని తెలుసా? అందరికి భాస్కర్ అంటే తెలుసా? అన్న ఏమన్నా పిలిచావురా మనం? వినే బుష్ అంటాము. చెప్పు ఏం సార్ ఎంత దూరం వచ్చినావు? అప్పా ఇన్ని నెలల కారా షెడ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం కావచ్చు నాకు తెలిసి. నేను లేనా అయితే? ఓహో, ఏదైతే ఏమిటి చెట్లు చూసినా ఒక్క వర్షానికి దెబ్బకు మంచిగా అయినా అయ్యా అన్నా. ఈ చెట్లు మొత్తానికే వీకేసిరా? అల్లనేరి చెట్టు, జామ చెట్టు. ఓ మై గాడ్, దొండపండు అయితే మంచిగా దొండ పండు మక్కింది మంచిగా. ఈరోజు నైట్ ఇదే కర్రీ ఉండాలన్న, దొండకాయ కర్రీ. ఇక మిగిలిన మనకు అదే అన్ని కూరగాయలు అయిపోయినాయి. మళ్ళీ రేపు మార్కెట్ పోవాలి. ఇది పొద్దుగాల నువ్వు మళ్ళీ ఇచ్చిందా? మరి ఇప్పుడు పెరగలేదా? తక్కువ మేకలెక్క పెడతలేవు, చిన్నవి పెడుతున్నాయి. మేకలేమో మంచి పెద్ద పెడుతుండే గంప నిండుతుండే. ఇది ఎంత కొట్టినా గంప కూడా నిండుతలేదు. అంటే పెద్దగా కావాలన్నమాట. పెద్దగా అయితే పెద్దగా పడతాయి కదా, అట్లా ఉంటాయి అనమాట. కానీ వర్షం పడుతుండొచ్చు నాకు తెలిసి. మళ్ళీ సాయంత్రం లోపు పొద్దున వర్షం పడ్డది గుర్తుందా అన్న? అదే సడన్గా వచ్చిపోయింది లైట్గా. జస్ట్ ఆకలి తడిచింది. అట్లా అనుకోవద్దు, ఎందుకంటే అదేమంటారు ఒరి వచ్చే టైం అందరు ఒళ్ళు వస్తారు, తిట్టుకుంటారు ఇక వర్షం పడితే. చెప్పలేమో నా ఒడ్లు అట్లా అనుకోవద్దు కదా. మీరు అన్నారని చెప్పేసి వర్షం పడే అనుకుంటారు ఎవరైనా. కానీ ఏదేమైనా సరే ఇగో మనకు జరగాల్సింది జరిగింది అనుకో, కామన్. మనకు జరగాల్సింది ముందే ఒకరు చెప్పారు అనుకో, అప్పుడు బాధ అనిపిస్తుంది. సామాన్ గత అన్నది కాబట్టి ఈరోజు వర్షం పడాలని అనుకుంటారు ఎవరైనా. అట్లా అందుకనే కొన్ని పదాలు మనం నోటితో అనవద్దు అనమాట. పప్పకి ఇప్పుడే పోయింది అటు సైడు కనబడ్డా నాకు. నీళ్ళకి మళ్ళీ చెట్ల దాకా పోవాలి, కొద్ది దూరమే కానీ డిస్టెన్స్. అవిలకు అలవాటు చేయాలి కదా. ఇక్కడ నీళ్ళు పెట్టాలంటే మళ్ళీ ఎన్ని బకెట్లలో పెడతాం మనం, మస్తు ఇబ్బంది అవుతుంది.
గడ్డి కోసుకురాలి పోమా, మళ్ళీ వర్షం పడి నాకు ఆగమవుతామని. ఆవుకి పొద్దున మధ్యాహ్నం ఎండిగడ్డి, పొద్దున సాయంత్రం పచ్చిగడ్డి. ఈ గడ్డిలే మా గడ్డి అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మదన ఇట్లా కోసిరు కదా, ఆ మదన వాళ్ళు నేను మాట్లాడినాం, అది మళ్ళీ గడ్డ వేసి ఈయన ఆనిచ్చినాక మోసుకొచ్చి గడ్డ వేయాలి. అదే పని చేయాలి. ఇప్పుడు సొప్ప అలికితే ఆవుకి అవుతుంది, మేకలకి అవుతుంది. అన్న సొప్పనే అలికేది మనం, సొప్పను అదే కాదు, 2-3 రకాలు ఉంటారు ఆ గడ్డి. సొప్ప అంటారు, ఇంకేదో అంటారు, కానీ ఏదో ఒకటి సూపర్ నేపియర్ అట. సూపర్ నేపియర్, గిర్ని గిలాస గడ్డి, ఇంకానా గిర్ని గిలాస, గిన్నె, తాంబాలం, రకరకాల గడ్డలు ఉంటాయి అనమాట. ఏ గడ్డి పడితే ఆ గడ్డి. సో గొర్రెలు అయితే మళ్ళీ వచ్చేసినాయి. గిట్లా లైన్గా నిల్చోడు మంచిగా తింటే నాకు మస్తు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇటు సైడ్కి వేసినాము. సైడ్కి వేసి మంచిగా తినిపిస్తే మంచిగా తింటా ఉన్నాయి. ఇట్లయితే సూపర్ ఉన్నాయి. ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లా తింటుంటే. అగో అవి లోపలికేమో ఇంకేమున్నాయా అని ఆలోచిస్తున్నాయి. అవి ఇటు కొట్టాలా? ఇటు రారి, అటునాడు హే, అటునాడు అటు తినిపో చల్ మరా శేఖరా, తినురు ఫాస్ట్గా తినాలి. మంచిగా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములని. ఎన్ని రోజులు అవుతుంది అసలు మనం ఈయన వాయిస్ వినాక? అసలు బయట కనలేదు, ఫేస్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత. కానీ ఎందుకో స్పీచ్ ఇస్తే, ఒకప్పుడు నిజంగా స్పీచ్ అంటే ఒకప్పుడు తెలంగాణ కోసం చేసినప్పుడు మస్తు సపోర్ట్ చేసాడు. నేను నాన్న మస్తు అంటే సపోర్ట్ చేస్తాను. ఇట్లా స్పీచ్ వినేటప్పుడు వినాలనిపిస్తుంది తెలుసా, నాకు మస్తు అనిపిస్తుంది. మస్తు మాట్లాడతాడు. ఎవరైనా బోర్ కొడితే కూడా ఏదయ్యా తెలంగాణకు ఒక ఐకాన్ అయిన ఆ విధంగానే కదా, ఒక ఏమంటారు గూస్ బంప్స్ వస్తాయి. ఏం చేస్తుంది గవర్నమెంట్, ఆయన చేసిన తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పింది ఆయన. ఇప్పుడే చెప్పిన ఒక డైలాగు, ఏడ కొట్టుకున్నామో ఆన్నే దేలాడుకోవాలని. ఇప్పుడు మనం కూడా అదే పని చేస్తున్నాం. మనం ఏడ కొట్టుకున్నామో ఆన్నే స్టార్ట్ చేస్తున్నాం. సేమ్ మన లైఫ్ కూడా అంతే. సో యాక్చువల్లీ మనం చాలా చేసినాం, చాలా వదిలేసినాం. కానీ ఎక్కడైతే ఒడగొట్టుకున్నామో అక్కడి నుంచి వెతుక్కోవడం స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ మళ్ళీ వెతుక్కుంటున్నాం. అది ఎందుకు ఫ్లాప్ అయింది, మేము ఎందుకు చేయలేకపోయినాం, దాన్ని రీసెర్చ్ చేసి మరీ తొక్కి నిలబడే స్థాయి వస్తుంది. నిన్నటి పొద్దుటి కామెంట్లో సామానా నీకు చేత కాదు, నీకు అనవసరంగా స్టార్ట్ చేయడమే తెలుసు కానీ అది ఎండ్ చేయడం అనేది నీకు తెలియదు, నువ్వు ఎంతో జోష్ తోటి స్టార్ట్ చేస్తావు కానీ తోటి కాదు అని చెప్పి చూసినావా. అవి నాకు చాలా అంటే చాలా మనసులో గుచ్చుకున్నాయి. రైట్, నిజమే. సో దాన్ని నేను ఎక్కడైతే పొడగొట్టుకున్నానో అక్కడ తొక్కి మళ్ళీ లీగడ పెట్టకపోతే నా పేరు స్వామి గారు, మల్యాల స్వామి, ద స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్. నాన్న కూడా నమ్మలేడు. ఏం చేస్తా దేనికి నవ్వుతుండే నవ్వుడు కాదు ఉబ్బరిసరే ఫ్యాన్ లేదు, ఏం లేదు నీకు. అది చూస్తున్నా, కేసీఆర్ వచ్చిండు చూస్తున్నావు మంచిగా. కానీ కొంతమంది బాగానే జనాలు బాగానే పోతారు. కానీ బస్సు ఊరికి 2 బస్సులు పెట్టారు. అంతమంది పోతే ఎట్లుంటది కదా, అంత రచ్చ నడుస్తుంది. నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా టీఆర్ఎస్ కోసం. నేను ఎంత కొట్లాడబడినా, ఎంత ఉద్యమాలు చేసినా, కాకపోతే ఆయన చేసిన కొన్ని పనులల్లో నాకు కోపం వచ్చి నేను ఆయన జై శ్రీరామ్, జై హనుమాన్ వీరేంద్ర స్వామికి జై. ఈరోజు మన ఇంట్లో చికెన్. ఓ మై గాడ్, హౌ ఎక్కడిది, ఎలా, ఎప్పుడు, ఎలా, ఎవరు తెచ్చారు? రాజు మురిసిపోయినా ఏంద్రా అది ఎగ్గులు ఎక్కుంది గత తెల్లగా. ఇప్పుడే వేసింది, ఇంకా కారం వేయలే నేను. మరి గత తెల్లగా ఉంది అయినా కూడా. అరే అది ఎట్లుంటా అరే గింత తెల్లగా ఎప్పుడు చూడలే నేను చికెన్. అలా ఎంత తెప్పించారు ఇలా రాజు? వీళ్ళందరూ చికెన్ ఎందుకుంటారు కాబట్టి సండే కదా, అందరు అదే తెచ్చుకుంటారు. అనుకోకుండా ఇది వెరైటీగా అనుకోకుండా. సో ఇప్పుడే ఉప్పు కారం వేసేసి మంచిగా ఉడుకుతుంది కదా. రైస్ అయిందా? రైస్ అయిపోయింది. దొండకాయలు బెండకాయలు కట్ చేద్దాం మూడే పెట్టుకున్నా. రాజుగారు పప్పు వచ్చి ఏం కూర అనుకున్నావు అన్నాడు. ఈ 2 ఏది ఉండాలి చెప్పు అని అన్న. చికెన్ తెచ్చుకున్నాం పప్పాచి, చికెన్ మీద జీవుంది పప్పాకి. రేపు తెచ్చుకున్నా తీయా నేను అన్న. రేపు మళ్ళీ దొరకదు అన్నాడు. ఈడైతే ఏడైనా ఎప్పటికైనా మురికిపోవాలా, కూరగాయలు కూడా అయిపోయినా తెచ్చుకున్నా తీయా నేను అన్న. ఓకే సరే అని చెప్పేసి బెండకాయ కట్ చేయమని చెప్పిన. ఇక ఇమీడియట్గా నాయన అట్లా వాష్రూమ్ కడుగుకోగానే ఫోన్ చేసి కాదని చెప్పేసిన. నేను మంచి పని చేసిన. ఎన్ని వేస్తున్నావు రై తిననీకి? 3 దాలా ఒక 2 వేస్తే చాలు. అవునా? మరి ఎన్ని వేస్తారా? మన కారం ఘోరం ఉంటుంది కదా. మన కారం ఘోరం మస్తు. ఇంకేంది
ఇప్పుడు స్పూన్ కూడా అంతే అలా సేమ్ ఎంత ఇది ఎత్తేసో అది అంతనే. తక్కువ వేస్తారు అరే మనం మర్చిపోయినట్టు అనిపిస్తుందా నీకు వంట విషయం? దేనికి అంటే మన అప్పుడు 10th ఉన్నప్పుడు చేస్తుంటే చూసినాం, ఇప్పుడు ఏమన్నా మర్చిపోయినట్టు? 3 వేసినావు అవి. అదే మర్చిపోయినా అసలు అయ్యేమో నాకు గుర్తులే అన్న. ఇప్పుడు మనం కష్టపడింది ఎప్పుడు టెన్త్లో నేను టెన్త్లో కష్టపడ్డా. తర్వాత నేను ఇంటర్కి వచ్చేసరికి చెల్లె వంట స్టార్ట్ చేసింది. అమ్మాయి ఇంటర్ అయిపోయింది రా అనుకునేసరికి ఇంటర్ తర్వాత ఐటీ అటో ఇటో జర అమ్మ చెల్లె ఒక 2-3 సంవత్సరాల దాకా వేసిరు. వేసిరు లేదా చెప్పి వద్దు వచ్చింది. వద్దు వచ్చిన తర్వాత మొత్తం అసలు అమ్మ మర్చిపోయింది, నేను మర్చిపోయినా, నువ్వు కూడా మర్చిపోయాను. ఊడే తక్కువ ఆల్మోస్ట్ మొత్తం ఆలో పోసుకుంటారు కదా. కొంచెము ఇప్పుడు రెడీ అవుతుంది జర. ఓ దింపినా ఆల్రెడీ కాదు అది ఎట్లా చిక్కుడే ఒక బుక్ అవుతుంది, వేసుకుందాం. ఎందుకు వేస్ట్ చేయాలి? ఇగో ఒక్క బుక్క మందం అవుతుంది. పచ్చడి అవసరం లేదు కానీ ప్లేట్లా అయ్యో ప్లేట్లు అనేది ప్లేట్లు తోమనే కానీ ఇంకా వేయలేదు. టీవీ కనబడాలని చెప్పేసి టీవీ ఇక్కడ తిప్పుకొని సో ఈరోజు మనం బయట అన్నం తింటున్నాము. అరే తిప్పినా టీవీ కొద్దిగా తిప్పిన బయట కనబడాలని చెప్పేసి. ఓకే కొంచెం ఫ్యాన్ వేస్తే బాగుంటుండే. చల్లగా ఉందన్నా. ఇంట్లో వేసుకుంటే గడికి రొటీన్గా అదే ఫ్యాన్ కావడం అని చెప్పేసి బయట కూర్చోబెట్టినా నేను. చపాతీ తినేటోళ్ళం, అప్పాలు తినేటోళ్ళం, అవి చేసుకురావాలంటే మరి మనం చేయనికి రావాలి. ప్లస్ అవి ఏమంటారు ఇక్కడ లేదు ఏ ఐటమ్ అన్ని సిటీలో ఉన్నాయి. మన జొన్నలు తీసుకున్నాం ఇంకా వట్టియలే. అసలు చికెన్ తినాలి ఎందుకు ఆ థాట్ వచ్చింది నాన్న నీకు? అయితే శేఖర్ గారు సండే ఏం దావట్లేదు వేయాలన్నాడు. శేఖర్ గారు వచ్చాడు, భాస్కర్ గారు వెళ్ళి వచ్చినాక శేఖర్ గారు వచ్చిండు. శేఖర్ గారు రాజుగారు శేఖర్ అని ఫోన్ చేసి అరే చికెన్ తింటాం దారా ఆడన్నాడు. ఆడనేసరికి భాస్కర్ గారు నేను కూడా చికెన్ పోతున్నాను ఆడన్నాడు. ఇట్లా ఇంతవరకు ఒకసారి అయింది కదా అనుకోకుండా అందరి ఇళ్ళలో నాన్ వెజ్ అయింది. అది అప్పుడు కూడా మనం ములుక్కో ఎంసీపల్లికి పోయినాము. చెప్పరా సార్ ఆఫ్టర్ లాంగ్ టైం చికెన్ పెద్ద కొట్టి నేను కట్ చేద్దాం అనుకున్నా కానీ ముగ్గురు పనులకి ఎందుకు మళ్ళీ చిన్న అని చెప్పి డైరెక్ట్ అట్నే వేసేసిన. ఎసరు కూడా ఎక్కువ వేయలే, సింపుల్ వేసిన. ఎసరు వేయలే ఎక్కువ నేను. ఇంకా దగ్గరికి కూడా అనుకున్నా ఫ్రై లాగా కానీ అట్లా ఉంటూ ఎసరు ఇట్లా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నార్మల్గా చేసిన. పొద్దుట్లో అయిపోతుంది. నేను హాఫ్ కేజీ అన్న కానీ మళ్ళీ ఎందుకు అవి ఆకుకూరలు తినాలని అట్లా మంచి. కానీ ఇట్లా డైరెక్ట్ వండుకోవద్దు తెలుసా, దీన్ని వేరే కర్రీలో మిక్స్ చేసి ఉండాలి. అప్పుడు రోజు తిన్నా ఇంకా తెలుసా ప్రోటీన్ వస్తుంది, మంచి ప్రోటీన్. వేడి కాదు, నువ్వు నార్మల్ కూరలో ఉంటుంది. ఫ్యాన్ వేయాలా? ఫ్యాన్ కిరాణ్ గడు ఏమంటాడు ఫ్యాన్ ఇంకా ఫ్యాన్ అనలే దొరకు. నాన్నగాడు బాగా అంటుండే ఫ్యాన్, కానీ ఫ్యాన్ చూపిస్తే ఆడు గుర్తుపడుతుండే ఫ్యాన్ అని. ఫోన్ చేయాలి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే స్వప్న శిరీష లేకపోతే చాలా బోర్ కొడుతుంది. అండ్ ఎన్ని రోజులు ఉంటారు అట్లా అంటే ఇక మేమైతే మళ్ళీ ఎట్లా అంటే అవ్వగారింటికి పోతే ఎట్లా అంటే గుర్తు రావాలి అత్తగారింటి. అట్లా అన్ని రోజుల దాకా వదిలేయాలి. నాకు బోర్ కొడుతుంది, వచ్చి తీసుకుపోయి వీడికెళ్ళి తీసుకుపో అనాలి. మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నేను మా అమ్మల ఇంటికి పోతా అనొద్దు. ఎట్లా అంటే అంత బోర్ కొట్టే విధంగా వదిలేసినాం అనుకో వాళ్ళని దెబ్బకి వచ్చేస్తారు. మళ్ళీ నేను అమ్మగారింటికి పోతా అనే విషయం ఉండదు ఇక. అందుకని చెప్పేసి వదిలేసేసినాం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడన్నా రాని ఫ్రెండ్స్. మాకు అన్నీ వచ్చు, మేము వండుకుంటున్నాం, మేము తినేస్తున్నాం, మేము మా వర్క్ మేము చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బెండకాయ కర్రీ. కాకపోతే ఫ్రిడ్జ్ ఒక్కటి లేదు మా ఇంటికాడ. ఫ్రిడ్జ్ ఒక్కటి ఉంటే జర మంచిగా ఉంటుండే. కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి జర అంతా. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ కూడా ఒకటి చిన్నది పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ తీసుకుందామా? తీసుకురావాలి, ఒక చిన్నది తీసుకున్నాం అనుకో. ఎందుకంటే మనం ఎప్పటికైనా ఉంటాం కదా, వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం కదా. ఉండాలి ఒకటి. అయితే అదే పెట్టుకొని ఆడికే కొత్త తెచ్చుకున్నాం. ఫ్రిడ్జ్ ఒకటి వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే సరిపోతుంది. చూసినా మా తమ్ముడు అట్లుంటుంది. మా తమ్మితో ఫ్రిడ్జ్ అవసరమే, వాషింగ్ మిషన్ అవసరమే. ఏమన్నా వాషింగ్ మిషన్ అవసరమే. నేను చెప్తుంటే వాళ్ళే ఇంటారు వాషింగ్ మిషన్. కానీ ఇప్పుడే దాన్ని బట్టల్లో ఒకటే చెత్త. మేము స్నానం చేసిన ప్రతిసారి మేమే ఉతుకుంటున్నాం. మేమే ఉతుకుంటున్నాం. నాన్నగారు అంటాడు మేమే. సప్న ఫోన్ చేసిందంటే చేస్తుంది, కానీ మాట్లాడేంత టైం ఇవ్వలేకపోయినాం. మేము చేయాలంటే చేయలేకపోతున్నాం. శిరీష కూడా వస్తావు నేను ఏం చెప్పదా 2 days తర్వాత వస్తాను. అది నేను ఫోన్ చేయలే, ఆమె ఫోన్ చేయలే. రైట్, ఓకే. వాళ్ళ ఇష్టం. 2 రోజులలో వాళ్ళకు రావాలనిపిస్తేనే రావాలి, అట్లా ఉండాలన్నట్టు. అమ్మారిని పంపిస్తే ఊకే దమ్దమ్ చేసి నువ్వు రా అనవద్దు. అట్లా అంటే ఇంకా ఉండబోతుంది వాళ్ళకి. నువ్వు ఆనే ఉండు అన్నాం అనుకో, వాళ్ళకే దెబ్బకు ఎన్ని రోజులు ఉండాలి, పోతే మంచిగా ఉంటుంది, మా ఇల్లే మంచిగా ఉంది అనే కాడికి వాళ్ళకి ఆలోచన రావాలి. అప్పుడైతే జరా అట్లుంటుంది అన్నట్టు. హ్యాపీ బాబాజీ, గుడ్ మార్నింగ్. వాట్ అబౌట్ యూ? ఎట్లా నీకు గొర్రెలు మంచిగా వచ్చినాయా? చూసి వచ్చినావు? ఒకటి రాత్రి కుక్క పట్టింది. మా కుక్కనే, దొంగ కుక్క ఉంది మాదైతే.
మా గొర్రెలను మా కుక్కన పట్టింది, పట్టింది అంత చెవు కొరికిందా. అవు అట్లుంటుంది అన్నట్టు మా కుక్కతోటి. అది ఎంత గలీజ్దంటే మా కుక్క, అందుకని నాకు మా కుక్క మీద మస్తు కోపం వస్తుంది. అందుకని దాని దగ్గర రానే బుద్ధి కాదు నాకు మా కుక్క పిల్లని. చాలా చేస్తే తీసేద్దాం ఇక, తీసేయాలంటే దాన్ని సేఫ్టీ కోసం ఎవరన్నా వస్తే కరవని పెట్టుకుంటే అది మననే కరిస్తే ఎట్లుంటుంది చెప్పు. కుక్క ఎప్పుడైనా మంది మీద అరవాలి, ఓనర్నే కరిస్తే అది ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. సో అట్లాగితే చేసింది అనుకో, నో ఇక ఏమంటారు దాన్ని, తీసుకుపోయి ఎక్కడైనా అంతే. ఎక్స్క్యూజ్లు ఏం లేవు ఇక, కొన్ని రఫ్ అండ్ టఫ్ డెసిషన్లు తీసుకోవాల్సిందే, తప్పదు ఇక. కుక్కకు పర్ఫెక్ట్ మీనింగ్ నువ్వు అయితే. కుక్క అంటే ఎట్లుండాలంటే గట్లు నువ్వు కరెక్ట్ కుక్క, సేమ్ కుక్క. శనిగసేల నిలబడి చేతులియవే సింధూరాల తువాల, చేతులియవే సింధూరాల తువాల, చేతులియనితో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. ఏం చెప్పది, చెవు కొరికింది, దేనికి కొరికింది, ఏదో కనిపిస్తలేదు. బట్ నేను మలంగా అనుకునే వీటికి విటమిన్ అది వేయాలి, లివర్ టానిక్ వేయాలి, విటమిన్స్ వేయాలి, కాల్షియం వేయాలి. ఎప్పటి నుంచి రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, ఇలా స్టార్ట్ చేద్దాం. ఇలా గజ్వల్ పోయి మెడిసిన్ తీసుకురావాలి. అయితే గజ్వల్ వేస్తాం మరి, నేను తమ్మిని పంపిద్దామా, ఎవరన్నా ఒకరా మరి తమ్మిని పంపిద్దాం. లివర్ టానిక్ తీసుకురావాలి, కాల్షియం తీసుకురావాలి, విటమిన్ తీసుకురావాలి. అట్లయితేనే సెట్ అవుతాయి, మంచి నిమ్మలంగా నిరవుతున్నాయి. ఇదేనా, అబ్బా చౌగా బాగానే కొరికింది, కానీ కోరికింది దొంగ మొక్క ఉంది, దొంగ ముఖంది కొరికిందా. పాపం ఉంది దీనికి. దీనికి ఒక ర్యాబీస్ ఇచ్చినాం ఇప్పుడే, ఒక ర్యాబీస్ ఇచ్చినాం. దాంతోపాటు ఇప్పుడు ఒక క్లినిక్ మంచి మెడిసిన్ అయితే పెడదాం దీనికి. ఓ పిల్ల అటు బాబా పోతే ఏం కాదు, ఆడుకుంటుంది దర్శకు. పెడదామా, జాగ్రత్త పట్టుకో. కుక్క చదువుకునేటి కాబట్టి ఏమైనా బాధ అనిపిస్తుంది. ఈ కుక్కలతో నిజంగా బయట కుక్కలు అనుకుంటే ఈ కుక్క మా ఇంట్లో కుక్క కూడా గిట్నే కాబట్టి ఏం చేద్దాం ఇక. తీసేద్దాం మరి సపరేట్గా, ఏడన్నా వదిలేసేద్దాంపా. ఎట్లుంది చూడు, జడిపి నెల్లూరు జడిపి కొమ్ములే రాలే దీనికి. చిన్న పిల్లలు కదా సార్, కనీసం కొంచెం కొంచెం కూడా రాలే. ఆగు మంచిగా వండుకునే, కనీసం అసలు ఏర్పడుతున్నట్లేవే. రాలే చిన్న పిల్లలు. చూడు కడుగుదామా, ఇలా వాషింగ్ చేద్దాం దీనికి. మంచిగా ఉంటుంది, కడుగుదానికి టైం ఉన్నది. ఇదిగో పెయిన్ వస్తుంది, కొంచెం మంచిగా గడిగినాం అనుకో మంచిగా ఉంటుంది. అరే పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు. ఎట్లా తోక ఊపుతుంది సామి, మస్తు ఉంది. ఇగో ఈ ఆడపిల్ల మంచి దగ్గరికి వస్తుంది. ఇట్లా ఆడి ఎట్లేసిండే, మార్కెట్ లో మోసం చేస్తారు, చూసుకోలేదు. 3 పిల్లల్ని మోసం చేసి ఆడపిల్ల చేసింది 3. మీరు ఆగమాగం ఆగం కాదాడ, పైసల విషయం జర టెన్షన్ అయింది. అదే ఫోన్ పే పని కొమ్ములే రాలే దీనికి. చిన్న పిల్లలు కదా సార్, కనీసం కొంచెం కూడా రాలే. ఆగు మంచిగా వండుకునే, కనీసం అసలు ఏర్పడుతున్నట్లేవే. రాలే చిన్న పిల్లలు. చూడు కడుగుదామా, ఇలా వాషింగ్ చేద్దాం దీనికి. మంచిగా ఉంటుంది, కడుగుదానికి టైం ఉన్నది. ఇదిగో పెయిన్ వస్తుంది, కొంచెం మంచిగా గడిగినాం అనుకో మంచిగా ఉంటుంది. అరే పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు, పొట్టేలు బాబు. ఎట్లా తోక ఊపుతుంది సామి, మస్తు ఉంది. ఇగో ఈ ఆడపిల్ల మంచి దగ్గరికి వస్తుంది. ఇట్లా ఆడి ఎట్లేసిండే, మార్కెట్ లో మోసం చేస్తారు, చూసుకోలేదు. 3 పిల్లల్ని మోసం చేసి ఆడపిల్ల చేసింది 3. మీరు ఆగం కాదాడ, పైసల విషయం జర టెన్షన్ అయింది. అదే ఫోన్ పే పని